హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరవా చలి పార్ట్ 13. ఏంటో ఈ అరుణ్కి లవర్తో ఎలా ఉండాలో తెలియట్లేదు, అన్నీ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అని విసిగ్గా ఫీల్ అవుతూ అరుణ్ షాపింగ్కి వెళ్దామా అని లిఫ్ట్ చేసిన వెంటనే అడుగుతుంది హర్షిత. ఏంటి సడన్గా షాపింగ్ మీద పడ్డావు? నా మొగుడికి ఈరోజు చిన్న గిఫ్ట్ కొనాలని ఆశ, అందుకే అడుగుతున్నాను. రేపు ఈవినింగ్ వెళ్దామా హర్షి? ఇప్పుడు ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉన్నాను, రేపు ఆఫ్టర్నూన్తో ఫ్రీ అవుతా అని చెప్పాడు. ఇట్స్ ఓకే బేబీ, పిచ్చి పట్టింది నీకు, నీ పిచ్చే అని నీకు కూడా తెలుసు కదా అని నవ్వింది. బాయ్ హర్షి, కాల్ యూ లేటర్ అన్నాడు అరుణ్. ఆమెకి మాట్లాడడానికి కష్టంగా ఉండటంతో ఫోన్లో టైప్ చేసి ఆవిడకి చూపిస్తుంది జనని. అమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? షాకింగ్గా అంటుంది ఆ డాక్టర్. లేదు డాక్టర్, నేను కరెక్ట్గానే చేస్తున్నాను. మీ పెళ్ళయ్యి ఎంతకాలమైంది? 25 days. కష్టం అమ్మ, పెళ్ళైన వాళ్ళకి తెలియదు. మేమిద్దరూ ఇంటిమేషన్ అవ్వలేదండి. ఆ డాక్టర్ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రమ్ సీరియస్గా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని అన్నాడు. మీ వైఫ్ వర్జినిటీ టెస్ట్ చేయమని అడుగుతోంది అని విసుగ్గా అతని వైపు చూస్తూ చెప్పింది డాక్టర్. విక్రమ్ కళ్ళు షాక్తో పెద్దవవుతుంటే జున్ను ఆర్ యు మ్యాడ్ అని అరిచాడు. ప్లీజ్ కాసేపు ఏం మాట్లాడకండి విక్రమ్ గారు. డాక్టర్ ప్లీజ్, ఈ టెస్ట్ మీదే నా లైఫ్ ఆధారపడి ఉంది. జున్ను ప్లీజ్ డోంట్ డూ దిస్. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి కదా బావా. మోకాళ్ళపై జారిపోయి ఆమె నడుం చుట్టూ చేతులు వేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడికే. ఐ ట్రస్ట్ యూ జున్ను, నాకు కొంచెం టైం ఇవ్వు, ఎవరు ఎలా చేశారో తెలుసుకుంటాను అని వేడుకోలుగా అన్నాడు. వదులు బావా. జున్ను వద్దే, ఇలాంటి పని చేయకు ప్లీజ్. ఈ పనికి అడ్డొస్తే నేను చనిపోయినంత ఒట్టే అంది. విక్రమ్ బాధగా ఆమెను వదలటంతో అతని వైపు డాక్టర్ అసహ్యంగా చూస్తూ పదమ్మ అని లోపలికి తీసుకెళ్ళింది. జనని బెడ్ మీద పడుకోగానే నీ భర్త అనుమానపడుతున్నాడా తల్లి అని అడిగారు డాక్టర్. ఆమె మౌనమే సమాధానం అవడంతో మరేం మాట్లాడకుండా కాసేపటికి బయటికి వస్తుంది. కానీ బయట విక్రమ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జనని నుండి ఈ రియాక్షన్ అతను భరించలేకున్నాడు. అతను ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో అతనికే తెలియట్లేదు. ఆమె ఈ స్టెప్ తీసుకోవడం వల్ల విక్రమ్కే తెలియకుండా కంట్లో నుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి విపరీతంగా. కాసేపటికి బయటికి రావడంతో చూడు మిస్టర్, మీ వైఫ్ వర్జిన్, ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని జీవితాన్ని పాడు చేసుకోకండి. ఇంకా అనుమానంగా ఉంటే ఈ పిల్ల జీవితాన్ని నాశనం చేయకుండా డివోర్స్ ఇచ్చి సంతోషంగా ఉండు అని కరుకగా చెప్పారు. ఒక్క క్షణం అక్కడ ఉండలేక వెంటనే బయటకు వచ్చేయడంతో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని విక్రమ్ని అనుసరిస్తుంది జనని. ఇద్దరి ప్రయాణం మౌనం రాజ్యమేలడంతో ఇంటికి వచ్చాక నేరుగా తన రూమ్కి వెళ్తున్న అతని చేతిని పట్టుకుని ఆపుతూ, ఇప్పటికైనా నమ్ముతున్నారా విక్రమ్ గారు అని ఆశగా అడిగింది. అతను మోకాళ్ళ మీద కూర్చుండిపోతూ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ జనని, ఆమె నడుం చుట్టూ చేతులు పనివేస్తూ బాధగా కన్నీళ్లతో చెప్పాడు. నేను నిరూపించుకోవాలి కదా విక్రమ్ గారు. అతను కన్నీళ్లతో చూస్తూ ఐఎమ్ సో సారీ జున్ను, ప్లీజ్ ఫర్గివ్ మై మిస్టేక్స్. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ విషయంలో. ఏం చేస్తే నా తప్పు సరి చేసుకోగలను అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నా ప్రాణంలో చూసుకుంటాను అని కన్నీళ్లతో చెప్పాడు విక్రమ్. అతని కన్నీళ్లు చూడలేక గట్టిగా హగ్ చేసుకుని ఆమె కూడా ఏడుస్తూ, ఇప్పటి వరకు జరిగింది మర్చిపోతాం బావా,
ఇక నుండైనా హ్యాపీగా ఉందాం. నాకు నీతో హ్యాపీ లైఫ్ కావాలిరా. పాత విక్రమ్ కావాలి, అంత ప్రేమ కావాలి అని వెక్కుతూ అంది. ఇక నుండి ఏ కష్టం రాకుండా చూసుకుంటా జున్ను. చాలా పెద్ద తప్పు చేశానని ఆమె నుదుటిన ముద్దు పెడుతూ అన్నాడు విక్రమ్. విక్రమ్ నుండి ఆమె కోరుకున్నది ఇదే. ఏ ప్రేమైతే కోరుకుందో అతని మాటలలో అది తెలుస్తుంటే బావా కళ్ళు తిరుగుతున్నాయి అతని భుజం మీద వాలుతూ చిన్నగా చెప్పింది. అతను కంగారుగా చూస్తూ ఆమెను ఎత్తుకుని రూమ్కి తీసుకెళ్ళాడు. జున్ను కాసేపు కళ్ళు మూయితే అని పరుగున కిచెన్లోకి వెళ్ళి సూప్ చేసి ఆమెకి కొంచెం కొంచెంగా తాగించాడు విక్రమ్. ఇక చాలు బావా, ఇంకొంచెం జున్ను అని మొత్తం పట్టించి ఆమెతో సహా బెడ్ మీద వాలాడు. ఆమె అలసటతో అతని గుండెల మీదకి చేరగానే, అంటే నన్ను కావాలని జున్ను నుండి డైవర్ట్ చేస్తున్నారు, ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రకి దూరం అవుతాడు విక్రమ్. గుబురుగా పెరిగిన జుట్టు ఆమె ఫేస్ మీద పడి గిలిగింతలు పెడుతుంటే కష్టంగా కళ్ళు తెరుస్తుంది జనని. ఆమె గుండెల్లో తల పెట్టుకుని నడుం చుట్టూ చెయ్యేసి డీప్ స్లీప్లో ఉంటాడు విక్రమ్. ఎన్నో కలలు కంది క్షణం కోసం. ఇప్పటి వరకు జరిగినవి పీడకలలా మర్చిపోతేనే అతనితో హ్యాపీగా ఉంటుంది జనని. కేవలం అతని ప్రేమను మాత్రమే ఆమె ఇప్పటి వరకు కోరుకుంది. అది దొరకడంతో నూతన జీవితంలోకి అడుగు పెట్టినట్టుంది జననికి. కష్టంగా విక్రమ్ నుండి దూరం అవ్వాలని చూస్తుంటే అతని పట్టు ముందు ఆమెకు ఓటమే ఎదురైంది. బావా అని అతి నెమ్మదిగా పిలుస్తుంది విక్రమ్ చెవిలో. కాసేపు పడుకో జున్ను, వాష్రూమ్కి వెళ్ళాలి ప్లీజ్. అతని పట్టు లూజ్ అవ్వడంతో ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి బెడ్ మీద చతికిల పడుతుంది జనని. ఆ మరుక్షణం అతను బెడ్ మీదకి లాగడంతో ఆమె కింద ఆమె మీద విక్రమ్ ఉంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం జరిగిందో తెలియక మబ్బు ముఖంతో చూస్తుంటే థ్యాంక్స్ జున్ను అన్నాడు ఫోర్ హెడ్ కిస్ చేస్తూ. ఎందుకు బావా, నేను అన్న మాటలకి ఇంత త్వరగా క్షమిస్తావనుకోలేదే. మొదటి తప్పుకి క్షమించాలి బావా. నువ్వు తెలుసో తెలియకో అబద్ధాన్ని నిజమని నమ్మావు, అది రాంగ్ అని నిరూపించుకున్నాను. ఇక నుండైనా మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. లవ్ యూ జున్ను. ఆర్తిగా ఆమె పెదవులను అందుకుంటాడు విక్రమ్. గాయాలు లేవు ఎప్పటిలా, పంటిగాట్లు అసలే లేవు. అతి సున్నితంగా అతని పెదవుల మధ్యన ఆమె పెదవులు నలుగుతుంటే మొదటిసారి ఆమె శరీరంలో అతని ప్రేమకి మార్పులు మొదలవుతూ ఉంటాయి. అతని చేతులు ఆమె షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటే విక్రమ్కి వీలుగా మారుతూ అతని చుట్టూ చేతులు పెనవేసింది జనని ఎంతో ఆనందంగా. పెదవులను వీడి కంఠం గుండా ప్రయాణం చేస్తూ ఆమెను మత్తులో ముంచేస్తూ షర్ట్ని వేరు చేసి ఆమె గుండెల మీద అతని పెదవులు ముద్రిస్తూ సున్నితంగా ఘాట్లు పెడుతూ జున్ను ఆమె కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అంటాడు విక్రమ్. అతని అల్లరి కళ్ళు ఆమెకి ఏదో సందేశం ఇవ్వకనిస్తుంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అని తడబడుతూ అంటుంది. టుడే నో ఆఫీస్ అని మత్తుగా ఆమె ఇన్నర్ స్టాప్స్ తప్పిస్తుంటే కరెక్ట్గా అదే టైంలో డోర్ నాక్ చేస్తూ ఉంటారు ఆగకుండా. బావా ఎవరో వచ్చారు. విక్రమ్ నుండి దూరం జరుగుతూ పరుగున వాష్రూమ్కి వెళ్ళిపోతుంది జనని. విక్రమ్ విసుగ్గా ఫీల్ అవుతూ డోర్ ఓపెన్ చేసి సీరియస్గా పిడికిలు బిగిస్తాడు. అతనిని చూడటంతోనే హరి చిన్నగా భయపడుతూ గుడ్ మార్నింగ్ విక్కీ అంది. ఏం కావాలి హరి? అది ఇంకా లేవలేదని లేపడానికి వచ్చాను. అది నా వైఫ్ చూసుకుంటుంది. యూ గెట్ లాస్ట్ అండ్ వన్ మోర్ థింగ్, నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలని చూడకు అని సీరియస్గా చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు విక్రమ్. అతను ఫేస్ మీద అలా డోర్ వేసేయడంతో అవమానంగా ఫీల్ అవుతూ ఉక్రోషంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆమె. ఇటు విక్రమ్ మాత్రం ఎలాగైనా హారికని దూరం పెట్టాలి అని బలంగా ఫిక్స్ అవుతాడు.
చాలా ఓవర్ చేస్తున్నావు విక్కీ. ఎలాగైనా నా ప్రేమ తెలుసుకో నువ్వు. ఆ జనని కన్నా నాదే ట్రూ లవ్ అని తెలిసేలా చేస్తాను అని రగిలిపోతూ అనుకుంటుంది హారిక. ఈ లోపల ఆమెకి కాల్ వస్తుంటే విసుగ్గా లిఫ్ట్ చేస్తూ హాయ్ క్రిష్ అంది. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నాను. మరి నేనేం చేస్తున్నావో అడగవా? గారంగా అడిగాడు క్రిష్. కడుపులో మండిపోతుంటే నవ్వు నటిస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అంది. నీ గురించి థింక్ చేస్తున్నాను రా. వై క్రిష్? నైట్ నాకు కిస్ చేస్తున్నావంట డ్రీమ్లో. అతని మాటలు కొళ్ళు మండిపోతుంటే పో క్రిష్ అని సిగ్గు పడుతున్నట్టు నటిస్తూ ఫోన్ కట్ చేసి నీ టార్చర్ ఏంట్రా మధ్యలో? ఎలాగైనా నా పని అయిన వెంటనే కట్ చేసేయాలి నిన్ను అని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది హారిక. బేబీ, సిగ్గుపడుతున్నావా? ఈవినింగ్ నేను ఇచ్చే సర్ప్రైజ్కి ఏమైపోతావో. నువ్వు విక్కీని లవ్ చేస్తున్నావు అని తెలుసు హరి, కానీ ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుని తీరుతాను, ఇది ఫిక్స్ అని పంతంగా అనుకుంటాడు కిషోర్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీని స్టోరీలా మాత్రమే చూడండి. నెగిటివ్ కామెంట్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కానీ మాట్లాడితే ఐ కాంట్ బేర్.